అనకాపల్లి జిల్లా మార్టూరు గ్రామంలో 4 నెలలుగా నాసిరకం భోజనం తింటున్నామని పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. మార్టూరు జెడ్పీహెచ్ స్కూల్లో మధ్యాహ్న భోజనం పథకంలో నాణ్యత పాటించడం లేదని ఆరోపించారు. ఇక ఉడకని భోజనం పెడుతున్నారని 4 నెలలుగా ఇదే కొనసాగుతుందని విద్యార్థులు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం తమకు భోజనం పెట్టడం లేదని, భోజనం తయారు చేసిన తర్వాత శుభ్రత పాటించడం లేదని వివరించారు. ఇక భోజనం తయారు చేసిన పాత్రలపై మూతలు వేయకపోవడంతో కాకిలు, కుక్కలు మూతిన అన్నం తాము ప్రతిరోజు తినాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఇక మెనూ ప్రకారం వెజిటేబుల్ బిర్యానీకి బదులు ఉప్మా పెడుతున్నారని, కుళ్ళిన కూరగాయలు తక్కువ ధరకు తీసుకొచ్చి పెడుతున్నారని ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నించిన వారిని తిడుతూ గంజాయి బ్యాచ్ అని విమర్శిస్తున్నారని వాపోతున్నారు. హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని, పైగా ఎవరికైనా చెబితే టీసీ ఇచ్చి పంపించేస్తారని భయపడుతున్నారని తెలిపారు. పక్కనే ఉన్న గ్రామ పెద్దలు స్కూలుకు వచ్చి సర్దు చెప్పడంతో పిల్లలు శాంతించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పురుగులతో తినమంటున్నారా? పురుగులతో తినమంటున్నారా? స్కూల్లో ఏదైనా రైట్స్ మా పిల్లలు కావంట, 10th పాస్ అవ్వమంట, ఎండి అసలు బాగాలేదు. ఒకరోజు జిప్తో పోతే ఒకరోజు జావాతో ఒకరోజు జిప్పు అయిపోద్ది. మాకు అడిగితే మళ్ళీ మా అమ్మ దగ్గర తిండాలి. తెలియవు, ఈ రాళ్ళలో తెలియవు.